ప్రియమైన దేవుని బిడ్డలారా, అద్భుతమైనటువంటి దర్శనము యెహెజ్కేలు చూస్తాడు. ఈ అద్భుతమైనటువంటి దర్శనం అని ఎందుకు చెప్తున్నానంటే, ఒక నది ప్రారంభం ఎక్కడో చూస్తాడు. ఆ నది ప్రారంభం యెహెజ్కేలు 47వ అధ్యాయంలో ఎక్కడ చూస్తారంటే, బలిపీఠం దగ్గర నుండి ట్రిక్లింగ్ వాటర్ అంటే చుక్క చుక్క కారటం చూస్తాడు. ఆ తడి ఎక్కడికి తడి వెళ్తుంది అని చూసుకుంటూ తను నడుచుకుంటూ ఆ నీటిలో నడుచుకుంటూ వెళ్తాడు. రాను రాను ఆ నీరు ప్రవాహము చీలమండలం వరకు, ఆ తర్వాత మోకాళ్ళ వరకు, ఆ తర్వాత ఇంకా నడుచుకుంటూ వెళ్తే నడుం వరకు, తర్వాత పీకల వరకు, తర్వాత ఈదవలసి వస్తుంది. పెద్ద నదిగా అయిపోతుంది. ఈ దర్శనం చూస్తాడు. సరే, ఈ ఒడ్డిన యువతల అవతల చెట్లు చూస్తాడు. తన కాలమందు చక్కగా ఆకులు పచ్చగా ఉండి ఆ ఆకులు ఔషధంగా పనిచేస్తాయి. ఆ ఫలాలు ప్రతి నెల కూడా కాపిస్తుంటాయి. జీవాహారం అన్నమాట. చేపలు పట్టేవారు నది యువతల అవతల ఆవల వారు చేపలు పడుతూ ఉంటారు. అయితే ఈరోజు మీతో ఈ నదిని గురించి చెప్తూ, ఈ నదీ ప్రవాహం ఎక్కడికి వెళ్తుంది అంటే ఉప్పు నీటి దగ్గరికి వెళ్తుంది. ఉప్పు నీరులో కలుస్తుంది. ఉప్పు నీరు కలుసినప్పుడు ఈ నది ఫ్రెష్ వాటర్ అన్నమాట. అంటే స్వచ్ఛమైన నీరు. ఎక్కడ ప్రారంభమైందండి? మిమ్మల్ని అడుగుతున్నానండి, ఎక్కడ? బలిపీఠం దగ్గర నుండి. అంటే పరిశుద్ధాలయము దగ్గర నుండి పరిశుద్ధాలయములో నుండి దేవుని బలిపీఠం దగ్గర నుండి ప్రారంభమైనటువంటి ఈ నీరు, స్వచ్ఛమైనటువంటి నీరు ఎక్కడికి వెళ్ళినా అనేక జీవులు బ్రతుకుతాయి, జీవాహారంగా ఉంటుంది. అనేక మంది ఈ నది మీద ఆధారపడేవారుగా ఉంటారు. ఈ నది ఎక్కడికి వెళ్తుందో 9వ వచనంలో ఏమంటున్నారంటే, ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. అంటే ఈ నది సాల్ట్ వాటర్, ఉప్పు నీటి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఉప్పు నీరు అంతా ఏమవుతుందంటే ఫ్రెష్ వాటర్ అయిపోద్ది అనమాట. అప్పుడు అక్కడ లైఫ్ జీవిస్తుంటుంది, లైఫ్ ఉంటుంది. అంటే జీవులు ఉంటాయి. ఆ ఫ్రెష్ వాటర్లో బ్రతుకుతుంటాయి. దెర్ బి లైఫ్ ఇన్ దట్ వాటర్. ఉప్పు నీళ్ళు తాగుతామండి? తాగం. మంచినీళ్ళు తాగుతాం, నది నీళ్లు తాగుతాం. కనుక ఈ నది ప్రవాహం ప్రారంభమైంది ఎక్కడంటే బలిపీఠం దగ్గర. ట్రిక్లు, చుక్క తడి, కొంచెం తడి. ఆ తర్వాత గొప్ప నది ప్రవాహంగా మారిపోయింది. దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితం కూడా ప్రారంభంలో యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చేటప్పుడు అప్పుడు మనం జస్ట్ చిన్న పిసర రక్షణ పొందాం, ఏమీ తెలియదు. నాకు బాగా గుర్తు, నేను రక్షింపబడ్డ తర్వాత సాక్ష్యం చెప్పమని సేవకులు చెప్తే సాక్ష్యం చెప్పిన తర్వాత ఒక పెద్ద భక్తురాలు నన్ను పిలిచి, ఏడు బాబు అలా చెప్తావు? యేసుప్రభు వారి రక్తం గురించి అక్కడ చెప్పలేదు. నాకు అవగాహన లేదండి, తెలీదు. తర్వాత గ్రంథం చదువుతుంటే నా అనుభవాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, నాకు రక్షణ ఎలా కలిగిందంటే ఆయన రక్తంలో కడగబడ్డాను కనుక క్షమించు ప్రభా అని అడిగాను. ఆయన కార్చిన రక్తమును బట్టి నన్ను ఆ రక్తంలో శుద్ధి చేశారు. నాకు రంగప్రవేశం లేకపోతే పరలోక ప్రవేశం ఆ రక్తమును బట్టి నాకు అర్థమైంది. అయితే దేవుని బిడ్డలారా, ప్రారంభం ఏంటంటే చిన్న మాటలు, చిన్న విధానంలో ఆయన క్షమించారు, నన్ను రక్షించారు. ఏమో చెప్పశక్యం కాని విధానంలో ఆయన ప్రేమను నేను అనుభవించాను. ఇప్పుడు నేను ఆయన నదీ ప్రవాహంలో ఈదుకుంటూ వెళ్తూ ఉంటే ఎంత ఆశ్చర్యం అండి! జీవం కలుగుతుంది. నా బట్టి కొంతమందికి ఉపశమనం కలుగుతుంది, స్వస్థతలు వస్తున్నాయి. నా బట్టి కొందరికి వారి ప్రాణం తెప్పరిల్లుతుంది, వారి జీవితాలు మార్చుకుంటున్నారు. ఈ నది ఎక్కడికి వెళ్ళినో అక్కడ జీవం కలుగుతుంది.
ఈ నది ప్రవాహం నాలో ప్రారంభమైనటువంటి ప్రవాహం నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రవాహం అవుతుంది. నేను నేను అని మాట్లాడుతున్నాను ఎందుకంటే నా అనుభవం కనుక. నీ అనుభవం ఏంటి? యేసు ప్రభువు వారిని చేర్చుకున్నావా? నువ్వు కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా నువ్వు ఉంటావని బైబిల్ చెప్తుంది. ఆ యెహెజ్కేలు గ్రంథంలో ఆ అధ్యాయము నా కొరకే అని, ఆ ప్రవాహం నీ కొరకే అని నువ్వు చెప్పిన నమ్మితే నువ్వు కూడా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. ఊరుకోండి, నాకే ఆశీర్వాదం లేదు ఇంకెవరికి ఉంటాను. నీ నోటి మాటే నీకు సాక్ష్యం. ఇక మీదట నువ్వు ఆశీర్వాదకరంగా ఉందువు గాక. ఆ నెగిటివ్ మాటలు నిర్మూలమైపోను గాక. పరిశుద్ధుడా ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ బిడ్డలను కూడా ఆశీర్వాదకరంగా చేయండి. ఏమీ లేని పరిస్థితిలో ప్రభా, ఎవరి మీదైనా ఆధారపడి వాళ్ళు ఏమన్నా ఒక ముద్ద పడేస్తే తిందాము అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ కుటుంబాన్ని నువ్వు అనేకులను పోషించటానికి, వారి ఇంటిలో వారు సదుపాయం కలుగు చేయటానికి ఒక స్థానం కలుగు చేసావు ప్రభా వారికి. అందుని బట్టి నీకు వందనాలు ప్రభా. ఒకప్పుడు నన్ను ఆదరించేవారు ఉంటే చాలు అనుకున్నాం, కానీ ఈరోజు ఇతరులు కూడా మేము ఆదరించేవారుగా మమ్మల్ని చేసుకున్నాం. అందుని బట్టి నీకు వందనాలు. నీ చేతులకి నీ బిడ్డలందరినీ అప్పచెప్పుకుంటూ ఇంకా మేము జీవం మోసుకు వెళ్ళేవారుగా, క్యారియర్స్ ఆఫ్ లివింగ్ వాటర్స్, క్యారియర్స్ ఆఫ్ లివింగ్ రివర్స్ ఆఫ్ లివింగ్ వాటర్స్ మోసుకు వెళ్ళేవారుగా సహాయం చేయమని, మీ నామానికి మా ద్వారా మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.